నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. సో ఇదే నా నాన్ మాడ్యులర్ కిచెన్. మంత్లీ వన్స్ కిచెన్ని క్లీన్ చేసుకుంటే కిచెన్ చాలా హైజీనిక్గా, హెల్దీగా అండ్ ఇంకా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్ని చూసినప్పుడల్లా. ఈ వీడియోలో నేను ఎవ్రీ మంత్ ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తూ కిచెన్ క్లీనింగ్కి టిప్స్ కూడా ఇస్తాను. సో లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ర్యాక్స్లో ఉన్న వాటన్నిటిని వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాను. మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా షిఫ్ట్ చేసుకోండి. అంటే ఒక్కొక్క రోలోని వస్తువులన్నీ తీసేసుకొని మళ్ళీ సర్దుకుంటారో లేదా మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే మొత్తం తీసేసి క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పైన ర్యాక్లో క్లీన్ చేసేటప్పుడు డస్ట్ మొత్తం కింద ర్యాక్లో పడిపోతుంటుంది. ఆ ర్యాక్లో ఉన్నటువంటి వస్తువుల మీద పడిపోతుంటుంది. ఎంతైనా కిచెన్ కదా, ఛాన్స్ తీసుకోకుండా ఎలా చేస్తే ఎక్కువగా క్లీన్ అవుతుందో, క్లీన్ అయింది అని అనిపిస్తుందో ఆ ప్రాసెస్ని ఫాలో అవుతాను. బట్ ఇందులో ఒక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే అన్నీ తీసి ఒక చోట పెట్టినప్పుడు అబ్బా మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలా అని అనిపిస్తుంది. సగం ఎనర్జీ అందులోనే వెళ్ళిపోతుంది కాబట్టి అది పోకుండా చూసుకుంటే బెటర్. ఎంత సర్దుకోవాలి, ఎలా సర్దుకోవాలి అన్నది మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి అన్నీ తీసి పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఇందులో బెనిఫిట్ ఏంటి అంటే మళ్ళీ మన ప్యాటర్న్ని మార్చుకోవచ్చు. ఏది ఎక్కడ ఉందో అక్కడే పెట్టుకోవాల్సిన అవసరం అనేది అయితే ఉండదు. మళ్ళీ కొత్తగా సర్దుకోవచ్చు, కొత్తగా కిచెన్కి లుక్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. సో ఏదైతే మీకు కంఫర్టబుల్ ఉంటుందో దాన్ని చేసుకోవడం బెటర్. నేనైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను. కిచెన్లో ఎలాంటి వస్తువు లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ర్యాక్స్లో ఉన్న పేపర్స్ని కూడా అన్నిటినీ తీసేస్తున్నాను. ఏ పేపర్తో సహా ఎలాంటిది ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసేసాను. సో అన్ని వస్తువులు తీసేసాక ర్యాక్స్ని ఫస్ట్ చీపురుతో క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే మూలల్లో బూజు అనేది ఫామ్ అయి ఉంటుంది కాబట్టి చీపురుతో క్లీన్ చేసేసి ఆ తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇలా చేసేసుకునేటప్పుడే బూజుని కూడా వదిలిపేసుకుంటే ఇంకొక పని అయిపోతుంది. ఆ తర్వాత బొద్దింకలు రాకుండా హిట్ని స్ప్రే చేసేసుకుంటున్నాను. అండ్ లక్ష్మణ్ రేఖతో చీమలు రాకుండా కూడా రాసేసి కొద్దిసేపు అలా వదిలేస్తున్నాను. అలా వదిలేయడం వల్ల ఏంటంటే అప్పుడే వాటి పవర్ అనేది పనిచేస్తుంది. లేదంటే వెంటనే అక్కడ మనం బౌల్స్కి ఇంకా సర్దేసుకుంటే ఆ స్మెల్ అంతా కూడా బౌల్స్కి పట్టేస్తుంది. సో కొద్దిసేపు అలా వదిలేసేయాలి. అలా కిచెన్ మొత్తం హిట్ స్ప్రే చేసేసుకొని సింక్ కింద ప్రతి మూలన హిట్ని స్ప్రే చేసేసి ఇంకా లక్ష్మణ్ రేఖని కూడా అప్లై చేసేసుకొని దాన్ని అలా వదిలేసాను. ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత అన్ని ర్యాక్స్లో కూడా కొత్త పేపర్స్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మొత్తం పరిచేసుకుంటున్నాను. ఆ తర్వాత మన కౌంటర్ టాప్ దగ్గరకు వచ్చేద్దాం. మన కౌంటర్ టాప్ వెనుక వాల్ మీద మనం వంట చేసేటప్పుడు ఆయిల్ పడుతూ ఉంటుంది కదా, సో దాన్ని నార్మల్ డిష్ వాషర్ సోప్తోనే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ అక్కడికి ఇంకా మరకలు పోకపోతే నిమ్మకాయని రాస్తే మరకలు పోతాయి. అలా కౌంటర్ టాప్ వెనుక వాల్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మన గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకుందాం. జనరల్గా డైలీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తాం కాబట్టి ఎక్కువ మరకలు ఉండవు, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కూడా డిష్ వాషర్ సోప్ని యూస్ చేసి నేను క్లీన్ చేస్తున్నాను. ఒకవేళ గ్యాస్ స్టవ్ ఇంకా బాగా మురికిగా ఉండి ఆ మరకలు పోవడం లేదు అని అనుకుంటే ఏం చేయాలన్నది నేను ఇంకొక వీడియోలో చెప్తాను.
ఇలా మొత్తం సోప్ అప్లై చేసేసుకొని లాస్ట్లో వాటర్తో వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. మన గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం వంటగది నుంచి వేరు చేసిన వస్తువులన్నిటిని ఒకేసారి చూసేద్దాం. ఇవిగో కిచెన్లో ఉన్న మొత్తం సామాను ఒకే చోట ఉంటే ఇలా ఉంటుంది. సో నేను ముందే చెప్పినట్టు అన్నీ ఒకేసారి చూస్తే సగం ఎనర్జీ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలా మళ్ళీ అని అలా అనుకోకుండా మన క్లీనింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం క్లీనింగ్ కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో వాటర్తో పాటు బేకింగ్ సోడాని, డిష్ వాషర్ని కలుపుకుందాం. బేకింగ్ సోడా బయట మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అన్నిటినీ ఇలా కలిపేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం ఇక్కడ 2 రకాల క్లాత్స్ని దగ్గర పెట్టుకోవాలి. ఒక దానిని ఆ వాటర్ మిక్స్లో కలిపి తుడవడానికి, రెండో పొడి క్లాత్తో ఆ తడిని తుడిచేసుకోవడానికి రెండో దాన్ని యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ మనం 2 రకాల ప్రాసెస్ని యూజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనం గ్రోసరీస్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించిన బాటిల్స్కి ఎక్కువ మరకలు ఉంటే ఆ పైన ఆ బాటిల్లో ఉన్న గ్రోసరీస్ని వేరే ప్లేట్లో కానీ క్లాత్లో కానీ పోసుకొని ఆ బాటిల్స్ని వాటర్లో ముంచి కడిగి ఆరబెట్టి మళ్ళీ ఆ గ్రోసరీస్ని వాటిలో ఆ బాటిల్స్లో నింపేసుకోవచ్చు. లేదా తక్కువగానే మరకలు ఉన్నాయనిపిస్తే నేను చేసినట్టు ఒక క్లాత్ని మన వాటర్ మిక్స్లో ముంచి క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక బాటిల్ని తడి క్లాత్తో తుడిచిన వెంటనే పొడి క్లాత్తో తుడిచేయాలి. లేదంటే ఆ సోప్ మరకలు ఉంటాయి కదా, ఆ మరకలు మళ్ళీ ఆరిపోయి మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది వేరే తడి క్లాత్తో. మళ్ళీ డబల్ పని అయిపోతుంది. సో తడిదాంతో తుడిచేసుకున్న వెంటనే పొడి టవల్తో తుడిచేసుకోవడం బెటర్. మనం ఇలా ఒక్కో బాటిల్ని క్లీన్ చేసుకునే అప్పుడే ఆ బాటిల్లో ఉన్న ఐటమ్స్ని మళ్ళీ నింపేసుకొని బాటిల్ని ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకో పని కూడా కలిసి వస్తుంది. మళ్ళీ వాటిని నింపుకోవడం అదంతా ఒక పనిలా కాకుండా ఇలా పనిలో పనిగా చేసేసుకోవచ్చు. మనం రోజులో షుగర్ డబ్బాని ఎక్కువ సార్లు ముట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ బాటిల్కి ఎక్కువ మరకలు ఉంటాయి. సో దాని మీద ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నట్టు మనం బాటిల్లో నింపేసుకున్న తర్వాత ప్యాకెట్లో కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటి ప్యాకెట్స్ని లాక్ చేసుకోవడానికి మార్కెట్లో మనకి క్లిప్స్ దొరుకుతున్నాయి. నేను ఇప్పుడు యూస్ చేస్తాను. ఆ క్లిప్ని చూడండి, మీకు మార్కెట్లో దొరికేది తెలిసిపోతుంది. మధ్య మధ్యలో ఇలా తింటూ కూడా పని చేసుకోవచ్చు.
చిన్నప్పుడు ప్రోటీనెక్స్తో పాలిస్తుంటే చాలా చేదుగా అనిపించేది. ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. నేను 2 ఫ్లేవర్స్ తెచ్చి పెట్టుకున్నాను. ఎప్పుడు ఏది తాగాలనిపిస్తే అప్పుడు అది తాగేయచ్చు అని చెప్పి. ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని మన అసలైన పాటలోకి వచ్చేద్దాం, సర్దడం. ఈ సర్దడంలో ఏంటి అంటే మనకి ఎలా నచ్చితే అలా ఇంతకు ముందున్న ప్యాటర్న్లో పెట్టుకోవచ్చు, లేదు కొత్త ప్యాటర్న్ని మార్చుకోవచ్చు. అది సర్దుకునేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా సర్దుకోవచ్చు అనమాట. మన కన్వీనియంట్ని బట్టి మనం ఏది ఎప్పుడు ఎలా యూస్ చేస్తామన్నది మనకు బాగా తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సర్దేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మనం ప్రతిరోజు అంట్లు కడుక్కొని మళ్ళీ వాటిని సర్దుకునే ముందు తడి లేకుండా తుడిచి సర్దుకోవాలి. లేదంటే తడి బౌల్స్కి ఈజీగా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. కావాలంటే మీరే చూడండి, తడి బౌల్స్ని లేదా ప్లేట్స్ని అలాగే సర్దేసుకుంటే మీరు 2-3 రోజుల తర్వాత చూసినా కూడా ఆ తడి అలానే ఉండిపోతుంది అండ్ బౌల్స్ స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. మరి తుడిచి సర్దుకునే టైం ఓపిక లేకపోయినా ఒక పని ఈజీగా చేసేయచ్చు. ఏంటంటే అంట్లు కడిగిన టైంలో వాటిని స్టాండ్లో వేసేసేయాలి. అంట్ల స్టాండ్ ఉంటుంది కదా, అందులో వేసేస్తే ఆ నెక్స్ట్ డే సర్దుకోవాలి. అప్పటికే వాటికి కొంచెం గాలి తగిలి ఆ తడి ఆరిపోతుంది. సర్దేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, ఎలాంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వదు. అండ్ మీరు ఇలా సర్దుకునేటప్పుడు మీకు నచ్చిన ప్యాటర్న్లో సర్దేసుకోవచ్చు. ఇంతకుముందు ఉన్న ప్లేసెస్లోనే వాటిని పెట్టాలి అన్నది అయితే ఏముండదు. మనకి ఎలా కుదిరితే అలా, ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది అని అనుకుంటే అలా సర్దేసుకోవచ్చు. మొత్తం సర్దేసుకున్న తర్వాత కిచెన్ని ఊడ్చేసుకొని తర్వాత మాప్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇలా మనం క్లీన్ చేసిన వాటన్నిటిని మళ్ళీ వాటి ప్లేసెస్లో పెట్టేసుకొని నీట్గా సర్దేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను నా కిచెన్ అన్నిటిని సర్దుకున్నాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. మీకు ఇలా చూపించడానికి 14-15 నిమిషాలలో చూపిస్తున్నాను, కానీ నాకు టోటల్గా సర్దుకోవడానికి 4-5 గంటలు పట్టింది. టోటల్గా ఇలా క్లీన్ చేసేసుకొని అన్నిటినీ వేటి ప్లేసెస్లో వాటిని నాకు నచ్చిన విధంగా సర్దేసుకున్నాను. మీకు కనుక నేను కిచెన్ని క్లీన్ చేసుకునే విధానం కానీ సర్దుకున్న విధానం కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను కిచెన్ని ఎలా క్లీన్ చేసుకున్నాను అన్నది, మీ ఒపీనియన్ ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మరిన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.